అప్పుడు బలమైన శక్తిగానే వచ్చింది. తెలంగాణలో దాదాపు 50 సీట్ల దాకా సాధించింది కదా, 40 సీట్ల దాకా కూడా. కానీ ఆ తర్వాత 2019లో 14లో కూటమి 20 సీట్లు కూడా సాధించిందిగా విడిపోయినప్పుడు కూడా. అయితే వరుసగా ఓడిపోతా వస్తే తర్వాత ఏమైపోయింది, 2014 ఓటమి, 2009 ఓటమి, 2014 ఓటమి, 2019 ఓటమికి వచ్చేటప్పటికి ఇక పోటీ చేయడానికే అవకాశం లేకుండా పోయింది. అన్ని జట్లు కట్టేశారు అక్కడ. కుదరక అక్కడ దెబ్బతింది 20 ఏళ్ళు. ఇక్కడ అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి వాడిని 3 పార్టీలు జట్టు కట్టినా కూడా అప్పట్లో 45% ఓట్లు వచ్చినాయి 2014లో. ప్రతిపక్ష స్థానాన్ని ఆపలేకపోయారు. అప్పటికే ఆ ప్రతిపక్షంగానే బలహీనపరచడానికి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న వర్కౌట్ కాల. ఏకంగా 2019లో సీఎంబీ అయిపోయాడు 151 సీట్లతో. ఇప్పుడు మళ్ళీ 3 జట్టు కట్టి చాలా బలమైనటువంటి శక్తివంతంగా తయారైతేనే జగన్ 40% ఓట్ల దగ్గర ఆపగలిగారు. సీట్లు 11 వచ్చి ఉండొచ్చు. కానీ జగన్ని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా విడిపోకూడదు. విడిపోతే జగన్ మళ్ళీ బలోపేతం అవుతాడు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే నష్టం అన్నటువంటిది బాబు గారి ఫార్ములా. అందుకోసం త్యాగాలు చేస్తున్నారు ఆయన. లేకపోతే ఆయన మంత్రివర్గంలో అన్ని స్థానాలు ఇవ్వడం కానీ, కీలకమైన మంత్రిత్వ శాఖలు ప్లస్ గతంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం లీడ్లో జరిగినటువంటి మంత్రివర్గంలో అంత ముందంటే ఇంకెవరు లేరు అనుకోండి, బీజేపీ వాళ్ళే ఒక్కసారి మంత్రివర్గంలో